నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ సరస్సుల ఆక్రమణ, పెరిగిన కాలుష్య పరిమాణం, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలన. వడ్డేపల్లి అభివృద్ధికి శ్రీకారం, అంతర్గత రోడ్ల పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన. సోషల్ మీడియా కేసులపై జగన్ ఆగ్రహం, ఏబిఎన్ రాధాకృష్ణపై ఘాటు విమర్శలు. హైదరాబాద్ నగరంలో సరస్సుల ఆక్రమణలు, కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏవి రంగనాథ్ బంజారా లేక్, మామిడిపల్లి ప్రాంతాలను పరిశీలించారు. బంజారా లేక్ పరిస్థితి దారుణంగా మారింది. సరస్సు చుట్టూ భారీగా ఆక్రమణలు జరిగి కాలుష్యం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. కాలువల నుంచి వచ్చే మురుగునీరు సరస్సులోకి చేరడం, ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం వల్ల సరస్సు పూర్తిగా కలుషితమైందని వెల్లడించారు. ఈ సమస్య దానం నాగేందర్ కూడా ప్రస్తావించారు. సరస్సు సమీపంలో దేవాలయానికి వెళ్లే మార్గం ఆక్రమణల వల్ల పూర్తిగా మూసుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇక మామిడిపల్లి ప్రాంతంలో కూడా పలు సరస్సులు ఆక్రమణలకు గురై క్రమంగా కనుమరుగవుతున్నాయని అధికారులు తెలిపారు. ఫ్లడ్ ఛానల్స్ కూడా బ్లాక్ కావడంతో భవిష్యత్తులో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడటంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ఆక్రమణదారులపై త్వరలో కఠిన చర్యలు చేపడతామని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి సరస్సుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో నగరంలో ఆక్రమణలపై గట్టి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఈ బంజారా హోటల్ ఏదైతే మనకి చాలా ప్రసిద్ధమైన హోటల్ ఉండేదో, ఈ పక్కన ఉన్నటువంటి చెరువు ఏదైతే ఇది పూర్తిగా కబ్జాకి గురవుతుంది. ఈ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో, ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్గా పొల్యూషన్ తోటి అండ్ అట్లానే మొత్తము చెత్తతోటి, ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నదనేటటువంటి కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు వారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు, రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు, టెంపుల్, ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈ రోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ తో పాటు ఇంకా ఇతర అంటే ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి గృహాల జోలికి హైడ్రా వెళ్ళదు. అది యాక్చువల్ గా స్టేటెడ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా. బట్ ఏదైతే కమర్షియల్ ఇట్లాంటివి ఉన్నాయో, లేకపోతే ఏమన్నా ఎంక్రోచ్ అయ్యి తర్వాత కబ్జాల్లో ఉన్నాయో అట్లాంటి వాటిలన్నింటినీ కూడా నివారిస్తుంది. అండ్ మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్ గా వాటి అంటే నాలా మీద పూర్తిగా బ్లాక్ చేసేటటువంటి అట్లాంటివి ఉన్నాయనుకోండి, అది నివాస గృహమైనా డెఫినెట్ గా దాని మీద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అది అక్కడున్న స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, దానివల్ల వచ్చేటటువంటి అందరికీ ఎటువంటి ప్రాబ్లం వస్తుందనే దాన్ని బట్టి అన్నింటినీ గ్రహించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఒక 10 రోజుల్లో పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత దీని మీద డీటెయిల్ గా పెడతాము. తప్పకుండా దీన్ని చెరువును కూడా హైడ్రా ముందుకు తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. స్థానికుల నుంచి కూడా వాళ్ళు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది ముందు హైడ్రా డెవలప్ చేసే లేక్ గా తీసుకురావడానికి మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని వడ్డేపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వడ్డేపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం 60వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బల్దియా మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లలో వడ్డేపల్లి అభివృద్ధి కోసం ఎలాంటి కృషి జరగలేదని, ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. దవాఖానా, శ్మశాన వాటిక, అంతర్గత రహదారులు, సైడ్ డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని దశల వారీగా చేపట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో రాజకీయ పక్షపాతం ఉండదని, అన్ని డివిజన్లలో సమానంగా నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులపై ప్రత్యేక దృష్టి సారించి
కేటాయించి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నప్పటికీ అభివృద్ధికి సరైన సహకారం అందలేదని విమర్శించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే ప్రతి డివిజన్ కి సమపాలలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. పూర్తి గ్రామీణ వాతావరణం కలిగిన వడ్డేపల్లి, షాయంపేట, సోమిడి ప్రాంతాలను నగరంలోని ప్రధాన కాలనీలకు దీటుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని, ప్రతి కుటుంబానికి మౌలిక సదుపాయాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. 60వ డివిజన్ అంటే వడ్డపల్లి మాజీ శాసనసభ్యులు దీనిని ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా శ్మశాన వార్త నుంచి మొదలు పెడితే రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటల్ ప్రతిదీ కూడా ఇవాళ అద్దం తిరిగి తయారైతే అంటే మా యొక్క కమిట్మెంట్ని మేము ప్రూవ్ చేసుకోవటానికో ఇంకేదో చెప్పుకోవడానికి చెప్పేది కాదు. 26 డివిజన్లల్లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అనేది, ఏ కులం అనేది, ఏ మతం అనేది చూడకుండా ఇవాళ మేము మా మేయర్ గారు గుండు సుధారాణి గారు వారి యొక్క తోడ్బలంతో మేము అందరం కలిసి ఒక టీం వర్క్ చేయటం వలన ఇలా సక్సెస్ కాగలిగింది. ఈ పార్టీ ఉన్నారు, బీజేపీ పార్టీ అనో లేకపోతే టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు అని చెప్పి గతంలో వారు చూపించినట్టు వ్యత్యాసం చూపించలే. గతంలో మాకు 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. 4కి 50 లక్షలు ఇవ్వాలి. ఇవాళ మేము సుమారు 10 కోట్ల రూపాయలు ఒక్కొక్క డివిజన్కు 2 ఏళ్లలో ఇవాళ ఇవ్వగలిగినాము. మరి షాయంపేట కానివ్వండి, గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి షాయంపేట కానివ్వండి, వడ్డపల్లి కానివ్వండి, సోమిడి కానివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా మొత్తము కూడా ఒక నేషనల్ హైవే ఉండే విధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా వదిలిపెట్టకుండా అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకే మనం 5-10% ఉంటే కూడా అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని ఆలోచన ముందు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మీడియా వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా వేమూరి రాధాకృష్ణపై వ్యాఖ్యలు చేస్తూ ఇదే రాధాకృష్ణకు చెప్తున్నా, రేపు అధికారంలోకి వచ్చాక తగిన బుద్ధి చెప్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. అదేవిధంగా తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పుడో పోస్ట్ చేసిన విషయాలను ఇప్పుడు తీసుకుని కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు చుట్టూ తిప్పిస్తున్నారంటూ ప్రభుత్వ చర్యలను విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను రాజకీయ వేధింపులుగా అభివర్ణించిన ఆయన ఇదే పరిస్థితి భవిష్యత్తులో మారుతుందని హెచ్చరించారు. రేపు ఇదే గతి ఏబిఎన్ రాధాకృష్ణకు ఖచ్చితంగా పడుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇతర రాజకీయ పార్టీలు, మీడియా వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు తగవని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు రాజకీయ ఉద్రిక్తతల ప్రతిఫలంగానే ఈ వ్యాఖ్యలు వెలువడుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము.
భూపాల్పల్లి నియోజకవర్గంలో విద్యార్థుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ కేజీబీవీ హాస్టళ్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ రోజు బుధవారం భూపాల్పల్లి టౌన్ గణపురం రేగుండ చిట్యాల టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలోని మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ హాస్టళ్లలో 2,79,00,000 రూపాయల విలువ గల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేజీబీవీ హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంతో చదువుకోవడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి ప్రతి విద్యార్థికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గూతోజ్ కిష్టయ్య, గుమ్మడి శ్రీదేవి, విద్యాశాఖ అధికారులు, ఆయా మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ వాళ్ళకు కూడా జూన్ 12వ తారీఖు నాడే నోటు పుస్తకాలు ఇవ్వడం, ఆ స్కూళ్ళల్లో కూడా నిధులను ఈరోజు ఆ యొక్క స్కూళ్ళ రిపేర్స్ కూడా చేయడం, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మోడల్ స్కూల్ కానీ ఈ స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టడం, లంచ్ పెట్టడం, వాహనాలతో ఇంటికి పంపించేది చదివియాలనే ఒక ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన బడ్జెట్లో అసెంబ్లీ సమావేశంలో పెట్టడం జరిగింది. దీన్ని ఈ సంవత్సరం అమలు చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, పీజీ కాలేజీలు కానీ, గురుకులాలకు కానీ ఒక మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ ఈ నిధులను ఆ రాష్ట్రంలో ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా పిల్లల కొరకు ఈరోజు విద్యార్థుల కొరకు బడ్జెట్లో కూడా పెట్టి విద్యకు మరి 20,000 కోట్లను కూడా నిధులు కేటాయించడం జరిగింది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరూ కూడా కష్టపడి చదువుకొని మీ లక్ష్యం గోల్ రీచ్ అయ్యేదాకా ఒక పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా, మీ గ్రామానికి పేరు తెచ్చే విధంగా, ఈ నియోజకవర్గం జిల్లాకు పేరు తెచ్చే విధంగా ఉన్నతమైన స్థానంలో ఉండే కొరకు విద్యార్థులందరూ కూడా చదవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి మంగళవారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించారు. మొట్టమొదటగా ఓపీ కౌంటర్ల వద్ద సేవల పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్ల నిర్వహణపై సమీక్ష చేశారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసి ఔషధాల నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా లేబర్ రూమ్, వార్డులు మరియు ఇతర విభాగాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కొన్ని వార్డుల్లో స్వల్పంగా శుభ్రతా లోపం గమనించిన కలెక్టర్ వెంటనే శుభ్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. వైద్య సేవల అమలు విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలను సేకరించారు. వైద్య సిబ్బంది విధులకు సమయానికి హాజరు కావడంతో పాటు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రి క్యాంటీన్ ని కూడా పరిశీలించిన కలెక్టర్ ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వంట నూనెను పునర్వినియోగం చేయవద్దని హెచ్చరించారు. ఆసుపత్రి నిర్వహణను మరింత సమర్థవంతంగా శుభ్రతతో నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ డాక్టర్ మంజుల, డ్యూటీ డాక్టర్లు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని సిర్సపల్లి సమీపంలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్పై రాజకీయ ఉద్రిక్తత పెరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టడం గమనార్హం. ఈ అంశంపై సిర్సపల్లి సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళన చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శ చేస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం స్పందించకపోతే ఈ అంశాన్ని పెద్ద స్థాయిలో ప్రజా ఉద్యమంగా మలుస్తామని, అవసరమైతే జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన స్పందన వస్తుందా లేదా అన్నది కీలకంగా మారింది. ఈ వివాదం స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. రైతుల కడుపున మన్ను పడుతది వలస బతుకులు మళ్ళా తెలంగాణలో చూడన్నా. అందుకే మనమంతా తిరగబడాలి. ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. పుట్టినది
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మనవడైన శ్రేయాంశ్ మురళీ కృష్ణ పటేల్ అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచాడు. అత్యంత పిన్న వయసులోనే చదరంగంలో ప్రపంచ రికార్డును సాధించిన ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. ఈ సందర్భంగా అతడు ఒకేసారి 2 విభిన్న విభాగాల్లో రికార్డులు నెలకొల్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని కృషి, ఏకాగ్రత మరియు ఆటపై ఉన్న పట్టు చూసి నిర్వాహకులు, తల్లిదండ్రులు, చెస్ నిపుణులు ప్రశంసలు కురిపించారు. ప్రదర్శనతో శ్రేయాంశ్ మురళీ కృష్ణ పటేల్ పేరు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో నమోదైంది. ఇంత చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అతని ప్రతిభకు నిదర్శనమని చెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రేయాంశ్ విజయంతో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ గర్వంతో నిండిపోయారు. చిన్నారిని మరింత ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక కలెక్టర్ కార్యాలయంలో లేబర్ కార్మికులకు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని, కార్మికులకు అడ్డా ఏర్పాటు చేయాలని, లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్న కార్మికుల కుటుంబాలలో శుభ కార్యక్రమాలకి, ఇతర కార్యక్రమాలకి ఫంక్షన్ హాల్ లేకపోవడంతో కార్మికులందరూ ఇబ్బందులకు గురవుతున్నారని, అదేవిధంగా కార్మికులందరికీ లేబర్ అడ్డాను ఏర్పాటు చేయాలని కోరారు. ఒక అడ్డా లేకపోవడంతో కార్మికులందరికీ పని దొరకకపోవడంతో పాటు పని చేయించుకునే ఇంటి యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారని, అడ్డా ఉంటే ఇరువురికి ఇబ్బంది ఉండదని, అతి ముఖ్యంగా నిజమైన కార్మికుడికి లేబర్ కార్డులు జిల్లా వ్యాప్తంగా చాలా మందికి లేవని, వారందరినీ గుర్తించి అర్హులైన వారందరికీ లేబర్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా లేబర్ కార్డు ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను జిల్లా కార్మిక శాఖ నుంచి అన్ని గ్రామాలలో ఎక్కువ మొత్తంలో కరపత్రాల ద్వారా, ఆటో ద్వారా, వేరే ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని నాగుల అరవింద్ తెలియజేశారు. మరి ముఖ్యంగా ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో మరింత జిల్లాగా అభివృద్ధి చెందితే దానికి ప్రధానమైన కారణం జనసంఘ కూలీల వల్ల. మరి ఎక్కువగా ఈరోజు జిల్లాలో ఎక్కువగా మంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాలని చెప్పేసి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అందరూ మరి సింగరేణి కార్మికుల ఏరియాలో మరి సింగరేణి కమ్యూనిటీ హాల్ ఉన్నది. మరి దినసరి కూలీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క కమ్యూనిటీ హాల్ లేదు. ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు స్పందించి ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే మరి వాళ్ళందరికీ కూడా 500కు, 600కు, 700 కూలీకి పనిచేస్తూ మరి జిల్లా అభివృద్ధిలో ప్రధానంగా భూమిక పోషిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇంత శుభకార్యం కావచ్చు, అశుభ కార్యక్రమాలు కావచ్చు, వేరే ఫంక్షన్ హాల్లో ఎక్కువగా అద్దె రేట్లు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ మేరకు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కార్మిక శాఖ నుంచి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా గుర్తించాల్సిన అవసరం కార్మిక శాఖకు ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి జీబు కానీ, ఒక ఆటో కానీ పెట్టి మరి కార్మికులకు ఏదైతే లేబర్ కార్డు ద్వారా పంపిణీ ఏదైతే ప్రభుత్వం వచ్చే స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములను ఒక ఆటో మీద పెట్టి మరి కరపత్రాలు పెట్టి మరి ఊరూరా ప్రచారం చేస్తే మరి కార్డులు ఎక్కువగా అర్హులైన వారు, దినసరి కూలీలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ మేరకు ఆలోచించాలి. కలెక్టర్ కార్యాలయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 15 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించడంతో కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సంబరాల వాతావరణం నెలకొంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కొందరు స్థానికులు వీధుల్లోకి వచ్చి టపాసులు కాల్చుతూ డాన్సులు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్థానికులు ఈ పరిణామాన్ని ఇరాన్కి అనుకూలంగా జరిగిందని అభివర్ణిస్తూ ఇది ఇరాన్ విజయమంటూ నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో యువత గుంపులుగా చేరి సంబరాలు జరుపుకుంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అయితే ఈ ఘటనపై భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. భారత సైన్యం మరియు స్థానిక పోలీసులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఇక అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించడం గమనార్హం. ఈ సీజ్ ఫైర్ ద్వారా పరిస్థితులు శాంతించవచ్చని అంతర్జాతీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాశ్మీర్లో జరిగిన ఈ సంబరాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది స్థానికుల వ్యక్తిగత అభిప్రాయమని చెబుతుండగా మరికొందరు ఇలాంటి చర్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు స్పష్టం చేస్తూ ప్రజలు శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డులో తాత్కాలిక ఈవీఎం గోదాంల నుండి హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను హన్మకొండ సుబేదారి రెడ్ క్రాస్ వెనకాల నూతనంగా నిర్మించిన జిల్లా ఈవీఎంల గోదాంకు బుధవారం పటిష్ట భద్రత మధ్య ప్రత్యేక వాహనాలను తరలించారు. జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరిచిన బాక్సుల తరలింపు ప్రక్రియను ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాంల వద్ద జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ప్రత్యక్షంగా ఉండి తరలింపు ప్రక్రియను పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల గోదాంలకు వేసి ఉన్న సీళ్లను తెరిచి ఈవీఎం వీవీప్యాట్ల బాక్సులను నూతనంగా నిర్మించిన శాశ్వత ఈవీఎం గోదాంకి పటిష్ట పోలీస్ భద్రత మధ్య అధికారులు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, తహసీల్దార్లు రవీందర్ రెడ్డి, రాజు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్యామ్ సుందర్, రజనీకాంత్, ఎండి నేహాల్, మహమ్మద్ రహీం ఖాన్, వీరానంద్ తదితరులతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మల్కాజ్గిరి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు చర్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నుంచే అధికారులు ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షాపులు, షెడ్లు, కియోస్క్లను తొలగించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిగా సమయం ఇవ్వండి, మేమే స్వయంగా తీసేస్తామంటూ అధికారులను వేడుకున్నారు. అయితే ట్రాఫిక్ రద్దీ, ప్రజల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని పేర్కొంటూ అధికారులు చర్యలను కొనసాగించారు. కొన్ని చోట్ల వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ ఫుట్పాత్ లో ప్రజల నడక కోసం కేటాయించడమని, ఆక్రమణల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. మరోవైపు చిరు వ్యాపారులు తమ జీవనోపాధి ఈ ఫుట్పాత్ వ్యాపారాలపైనే ఆధారపడి ఉందని పేర్కొంటూ ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సరైన పునరావాసం కల్పించకుండా ఆక్రమణల తొలగింపు చేయడం తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ సరస్సుల ఆక్రమణ, పెరిగిన కాలుష్య పరిమాణం, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలన. వడ్డేపల్లి అభివృద్ధికి శ్రీకారం, అంతర్గత రోడ్ల పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన. సోషల్ మీడియా కేసులపై జగన్ ఆగ్రహం, ఏబిఎన్ రాధాకృష్ణపై ఘాటు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.